ఊరికి వెళ్ళిన సేపు ఇప్పుడు వెళ్దాం అనిపిస్తుంది, వెళ్ళిన తర్వాత ఎప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం అనిపిస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ హాలిడేస్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ అంటూ ఉండేది అనమాట, ఇంకెన్ని రోజులు వెళ్ళిపోదాం పదండి ఇక్కడ ఉండలేకపోతున్నామని. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు మా అమ్మ ఎందుకు ఎలాగంటుందని. మనకి పెళ్లి అయిన తర్వాత తెలుస్తుంది అనమాట మన బాధ్యతలు ఏంటో. నేనైతే వెళ్ళక ముందే అనుకుంటాను ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మకు కొంతకంత హెల్ప్ చేయాలని, కాకపోతే వెళ్ళిన తర్వాత మొత్తం కూడా రివర్స్ అయిపోద్ది అనమాట. ఆఖరికి తిన్న గిన్నె కూడా తీయను. ఎందుకంటే నాకు అర్థం కాదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంత బద్ధకం వచ్చేస్తా. మీ బాబు ఇంటికి అక్క వీడిలో చూపించాలని అడుగుతుంటారు కదా, చూసారా వీడు అల్లరిని తట్టుకోవడం మన వల్ల అయితే కాదు. 20 days హాలిడేస్ అని చెప్పి 10 days లో తిరిగి వచ్చేస్తున్నాం అక్కడ ఉండే ఎండలు భరించలేక. వెళ్తూ వెళ్తూ బస్ స్టాప్ లో ఒక ఛాయ్ అయితే తాగేసాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడాలి నా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. మేము ఊరికి వెళ్ళే టైంలో వర్షం అయితే పడింది, ఇంట్లో ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు చాలా క్లీనింగ్ అయితే ఉంది. మేము ఉండేది తమిళనాడులో కాబట్టి జర్నీ టైం కొంచెం ఎక్కువే ఉంటుంది. చాలా చిరాకు అనిపిస్తుంది అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇదంతా క్లీన్ చేసుకోవడం అయ్యింది. ఫస్ట్ హెయిర్ కి ఆయిల్ పెట్టామంటే చూడండి ఎంత రిలీఫ్ అనిపిస్తుందో. ఆ తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేయొచ్చు అనమాట. నాకు ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికి 4 గంటల టైం అయితే పట్టింది. ఎక్కడికైనా వెళ్ళొచ్చామంటే ఇది ఒక పెద్ద టాస్క్ లో అనిపిస్తుంది. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికి, అన్ని ఉతుక్కోవడానికి. ఈ రోజు కుకింగ్ ఏమవుదు కాబట్టి ఇంటి దగ్గర తెచ్చిన ఆవకాయ అలాగే పెరిగేసి అయితే లంచ్ కానిచ్చేసి శుభ్రంగా పడుకున్నాము.